ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఎలక్ట్రికల్ వర్క్ చాలా బాగా యూజ్ అయ్యి ఒక మంచి టూల్ని అయితే మీకు పరిచయం చేస్తున్నాను. సో ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, అగారో వైర్ స్ట్రిప్పర్ అండ్ కటర్ హై కార్బన్ స్టీల్ అనమాట. ఇంకా మనకి టూల్ క్రింపింగ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇదే మనకి 3 విధాలుగా బాగా యూజ్ అవుతుంది ఈ టూల్. సో చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో కొంచెం టైట్గా ఉంది, ఇంకా కొత్తది కాబట్టి. అలాగే ఇక్కడ చూడవచ్చు దీని మందము. అలాగే ఇక్కడ చూడండి, కటింగ్ చేసే ఏరియాలో మీకు మందం క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో చాలా షార్ప్గా ఉంది ఇక్కడ చూడండి ఈ ప్లేస్ అంతా. అలాగే ఇక్కడ హ్యాండిల్ గ్రిప్ కూడా చూడండి, చాలా బాగుంది గ్రిప్పు. అలాగే దీని కంపెనీ నేమ్ ఇక్కడ చూడొచ్చు, అగారో. ఈ టూల్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ మనం ఈ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్లో మనకి ప్లేయర్ అని ఉంది. మనకి కటింగ్ ప్లేయర్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ ఇచ్చారనమాట చిన్నగా. అలాగే నెక్స్ట్ ఈ ప్లేస్లో చూడండి, ఈ ప్లేస్లో మనం వైర్కున్న స్లీవ్ని అయితే ఈజీగా మనం తీసేయవచ్చు, ఎటువంటి వైర్ లీడ్ కట్ కాకుండా. మనకి ఇక్కడ హాఫ్ స్క్వేర్ నుంచి అలాగే 4 స్క్వేర్ దాకా వైర్ స్లీవ్ని అయితే మనం ఈజీగా తీసేయవచ్చు. మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక ఈ ఏరియా వచ్చేసరికి కటింగ్ చేసే ఏరియా అనమాట. మనం వైర్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఏరియా కూడా మనకి చాలా షార్ప్గా ఇచ్చారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో స్మూత్గా వైర్ అయితే కట్ అవుతుంది. సో దీని ద్వారా మనం వైర్ని అయితే కట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్గా మనకి హోల్స్ అయితే వచ్చారు. ఈ హోల్స్లో మనం స్క్రూ పెట్టి కట్ చేయొచ్చు అంటున్నారు, కాకపోతే అలా ట్రై చేయొద్దు. సో దానివల్ల టూల్ డ్యామేజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఏరియాని మనం క్రింపింగ్ చేసే ఏరియా అంటామన్నమాట. సో దీని ద్వారా మనం క్రింపింగ్ అయితే చేయవచ్చు. సో వైర్కి మనం లగ్గలు అయితే మనం కొట్టవచ్చు అనమాట. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ టూల్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది కొంచెం స్టార్టింగ్లో కాబట్టి కొంచెం టైట్గా ఉంది, నిదానంగా ఫ్రీ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు, డు నాట్ యూజ్ ఆన్ లైవ్ సర్క్యూట్స్. సో మనం కరెంట్ మీదుగా దీన్ని అయితే యూజ్ చేయకూడదని ఇచ్చారనమాట. సో అదైతే మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వైర్కున్న స్లీవ్ని అయితే తీద్దాం. ఇది వచ్చేసరికి 1 స్క్వేర్ని సెకండ్ ప్లేస్లో పెట్టి మనం ఈజీగా వైర్ స్లీవ్ అయితే తీయచ్చు. చూడండి, సో చాలా ఈజీగా వైర్ స్లీవ్ అయితే బయటకు వచ్చింది. అలాగే చూడండి, ఎటువంటి వైర్ లీడ్ కూడా కట్ కాలేదనమాట. సో అలాగే వైర్ని కూడా మనం కట్ చేద్దాం. ఈ ఏరియాలో చూడండి, చాలా స్మూత్గా కట్ అయింది. సో అలాగే ఇది వచ్చేసరికి 2.5 అనమాట వైరు. దీన్ని మనం 4th ప్లేస్లో ఇక్కడ చూడండి 16 నెంబర్ దగ్గర పెట్టి మనం వైర్ స్లీవ్ని అయితే ఈజీగా తీయవచ్చు. చూడండి, చాలా ఈజీగా చాలా స్మూత్గా వైర్ స్లీవ్ని అయితే తీస్తుంది అనమాట, ఎటువంటి వైర్ లీడ్ కూడా కట్ కాకుండా. సో చాలా గ్రేట్. అలాగే కటింగ్ చేసే ఏరియా కూడా చాలా పదునుగా ఉంది, చాలా స్మూత్గా కట్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసరికి 4 స్క్వేర్ అనమాట. దీన్ని మనం లాస్ట్లో ఇది వచ్చేసరికి 12 అని ఉంది కదా, అక్కడ మనం పెట్టి ఈజీగా వైర్ స్లీవ్ అయితే తీయచ్చు. చూడండి, చాలా ప్రొఫెషనల్గా మనకి వైర్ స్లీవ్ని అయితే తీస్తుంది అనమాట, ఎటువంటి వైర్ లీడ్ని కూడా కట్ కాకుండా. అలాగే ఇక్కడ చూడండి, 4 స్క్వేర్ వైర్ని కూడా చాలా ఈజీగా సునాయాసంగా కట్ చేస్తూ ఉంది. అలాగే నెక్స్ట్ మనం వైర్కి లగలను అయితే మనం క్రింపింగ్ అయితే చేద్దాం. సో మనం కొన్ని శాంపుల్స్ అయితే తీసుకున్నాము. సో ఇది వచ్చేసరికి 1.5 అని ఉంది. మనం దీన్ని క్రింపింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం 1 స్క్వేర్ వైర్కి ఈ లగ్ని క్రింపింగ్ చేసి చూద్దాం. చూడండి, మనకి వైర్ స్లీవ్ తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇదే టూలే క్రింపింగ్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం లగ్ని వైర్కి అయితే ఎక్కిద్దాం. అలాగే ఇక్కడ చూడండి, ఇదంతా క్రింపింగ్ చేసే ఏరియా. మనం స్టార్టింగ్లోనే మనం ఈ లగ్ని అయితే క్రింపింగ్ చేద్దాం. చూడండి, చాలా ఈజీగా క్రింపింగ్ అయితే చేసింది. మీకు అటు సైడ్ చూపిస్తాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా క్రింపింగ్ అయితే చేసింది అనమాట. ఇప్పుడు చూడండి, వైర్ని అలాగే లగ్ని మనం లాగి చూద్దాం. చూడండి, చాలా టైట్గా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఈ క్రింపింగ్ అయితే చేసిందనమాట. చూడండి, చాలా టైట్గా ఉంది. అలాగే మనం మరొకసారి మరీ క్రింపింగ్ చేద్దాం, ఏమన్నా వేరియేషన్ ఏమన్నా కనిపిస్తుందేమో. సో మరొకసారి క్రింపింగ్ చేద్దాం. ఓకే,
సో చేంజెస్ అయితే ఏం లేదు, మనం ఒకసారి చేసినా కానీ చాలు, చాలా టైట్గా చాలా క్లారిటీగా చేస్తుంది చూడండి. అలాగే నెక్స్ట్ మనం 4 స్క్వేర్ వైర్ కూడా మనం క్రింపింగ్ చేద్దాం. సో మనం నెక్స్ట్ ఈ సెకండ్ ఏరియాని అయితే ఎంచుకొని క్రింపింగ్ చేద్దాం చూడండి. చాలా ఈజీగా క్రింపింగ్ అయితే చేసింది చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయడం అంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా టైట్గా అయితే ఇది క్రింపింగ్ అయితే చేసింది. అలాగే మనం 4 స్క్వేర్ని ఫస్ట్ దాంట్లో పెట్టి కూడా క్రింపింగ్ చేద్దాం చూడండి. ఓకే, ఫస్ట్ దాంట్లో పెట్టి కూడా మనం క్రింపింగ్ అయితే చేయవచ్చు. సో మనకి 4 స్క్వేర్ ఫస్ట్ దాంట్లో పెట్టి క్రింపింగ్ చేసామంటే ఇంకా మనకి మిగతా ఏరియాస్ కూడా ఉన్నాయి. సో మనం వాటిలో 6 స్క్వేర్ అలాగే 10 స్క్వేర్ వైర్లు కూడా ఈజీగా మనం క్రింపింగ్ అయితే చేసుకోవచ్చు.